आप तमाम नाज़रीन का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। एक्साइज जॉइंट कमिश्नर कृषि ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए एक केस से जुड़ी तमाम तर तफसीलात का इंकशाफ किया। इन्होंने बताया कि शहर में रियासत आंध्र प्रदेश से एक कार में ममनुआ गांजा और हशीश ऑयल जो कि गैर कानूनी तौर पर ले जाया जा रहा था, इस इल्ज़ाम में 3 मुलजिमान को गिरफ्तार कर लिया गया। पुलिस ने इनके कब्जे से 70 किलोग्राम गांजा और 4 लीटर हशीश ऑयल को जब्त कर लिया, जिसकी जुमला मालियत 46 लाख रुपए बताई जा रही है। मुलजिमान इससे कबल गांजा केस में भी गिरफ्तार बताए जा रहे हैं। अत्तापुर में एक i10 कार में हशीश ऑयल ले जाने वाले शेख सादिक वली, सत्या नारायणा और हरि कुमार नामी मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई है। मुलजिमान जो विशाखापट्टनम से इस मवाद को ख़रीदते हैं और दिल्ली में ऊंचे दामों में फ़रोख्त किया करते थे। हशीश ऑयल जो रियासत आंध्र प्रदेश में बनाया जाता है और इसे शहर हैदराबाद के रास्ते मुंतकिल किया जाता है। ऑपरेशन धूलपेट जो कि अभी भी जारी व सारी है। इस मौके पर पुलिस की जानिब से कहा गया कि 31 अगस्त तक भांग से पाक धूलपेट बनाने की मुमकिन कोशिशें की जा रही है। अब तक पुलिस अमले की जानिब से 95% को कंट्रोल में लाया जा चुका है और कहा कि गांजा फरोख्त करने वाले तकरीबन 120 लोगों की शिनाख्त भी हो चुकी है और पहले ही पुलिस की जानिब से 66 मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई और गिरफ्तार शुदा मुलजिमीन के कब्जे से जुमला 206 किलोग्राम गांजे को जब्त कर लिया गया। धूलपेट से मज़ीद 63 अफराद मफरूर बताए जा रहे हैं। इनकी भी गिरफ्तारी अमल में लाने के लिए खुसूसी टीम्स तश्कील दी गई है। मज़ीद कमिश्नर ने कहा कि 31 अगस्त के बाद भी धूलपेट में ये चेकिंग का सिलसिला जारी व सारी रहेगा। पेश है Z9 उर्दू न्यूज़ की यह खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। मुख्యంగా STF A టీం దీన్ని పట్టుకోవడం జరిగింది నిన్న। STF A టీం ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్పెషల్ టీం తర్వాత ధూల్పేట్, దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్। దీని యొక్క మొత్తం వాల్యూ 46 లక్షల రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ। అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబిస్ తోనే, అంటే గంజాయి తోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు। ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్। దీని యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది ఒక కిలోకి। ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5 కేసులు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది। 5 కేసుల్లో 3 కార్లు పట్టుకొని 217 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఇవన్నీ కూడా ఖమ్మం, ఈ కేసు హైదరాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది। దాంతోపాటు ఒక మోటార్ సైకిల్, 3 కార్లు కూడా పట్టుకోవడం జరిగింది, 217 కిలోల గంజాయి। మార్కెట్ కోసం తరలించబడింది। కాకపోతే వీళ్ళు గంజాయి అమ్మేది మాత్రం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు చేరువేయడానికి అని చెప్పి, అందుకే దీంతో పాటు తీసుకురాలేదు। ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న వీళ్ళ కోవకీస్ కు అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకి ఉంది। ఈ ఆశయాలు ఎట్లా కన్జ్యూమ్ చేస్తారు సార్? దాన్ని కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది। ఇది గంజాయి నుంచే ఉడకబెట్టి, దాన్ని మరగబెట్టి, దాని నుంచి ఒక డిస్టిలేషన్ చేసి తీస్తారు దీన్ని। ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ, ఇంతకుముందు లేకుండేది। ఈ మధ్యనే మన వైజాగ్, ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ లాగా అక్కడ నడుస్తున్నట్టు అర్థమవుతుంది। ఆల్రెడీ ఎర్రచందనం కేసుల్లో ఉన్నాడు, అలాగే ఒక మార్కెట్ కోసం తరలించబడింది। కాకపోతే వీళ్ళు గంజాయి అమ్మేది మాత్రం ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు చేరువేయడానికి అని చెప్పి, అందుకే దీంతో పాటు తీసుకురాలేదు। ఇంకో దఫాలో దాన్ని తీసుకొచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్న వీళ్ళ కోవకీస్ కు అమ్ముదామనే ప్లాన్ వీళ్ళకి ఉంది। ఈ ఆశయాలు ఎట్లా కన్జ్యూమ్ చేస్తారు సార్? దాన్ని కూడా స్మోకింగ్ తోనే సిగరెట్ల మీద పైన ఇట్లా రాసి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది। ఇది గంజాయి నుంచే ఉడకబెట్టి, దాన్ని మరగబెట్టి, దాని నుంచి ఒక డిస్టిలేషన్ చేసి తీస్తారు దీన్ని। ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రక్రియ, ఇంతకుముందు లేకుండేది। ఈ మధ్యనే మన వైజాగ్, ఒరిస్సా ప్రాంతాల్లో దీన్ని
ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ లాగా అక్కడ నడుస్తున్నట్టు అర్థమవుతుంది. ఆల్రెడీ ఎర్రచందనం కేసుల్లో ఉన్నాడు, అలాగే ఒక గంజాయి కేసులో కూడా ఉన్నాడు. గంజాయి కేసు నెల్లూరు జిల్లాలో ఉంది, ఎర్రచందనం కేసులు కడప జిల్లాలో ఉన్నాయి. ఈయన మీద సార్ ఆపరేషన్ ధూల్పేట్ టైం దగ్గర పడింది కదా, అనుకున్న అన్ని ఫలితాలు వచ్చాయా సార్? 31 ఆగస్టు వరకు గంజాయి రైతు ధూల్పేట్ చేస్తామన్నారు, అదేమన్నా అయిపోతుందా సార్? దాదాపుగా 90% పైగా మేము అక్కడ ఫలితాలు సాధించడం జరిగింది. ఇప్పటికీ ఇప్పుడు 2వ దశలోకి అడుగెడుతున్నాం. దాదాపుగా రెగ్యులర్ సేల్స్ మొత్తం ఆగినాయి, కానీ అక్కడక్కడ ఉన్న రెమినెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రస్ట్రేషన్ సేల్స్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది 31 వరకు అక్కడ సేల్స్ ఆగాలని మా లక్ష్యం. దాంట్లో దాదాపు 90% పైగా మేము సాధించినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చినారు, వాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తున్నారు. మేము దీని తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తాం. 31 ఆగస్ట్ తర్వాత కూడా ఇదే ఇంటెన్సిటీతోని ఇన్ని టీంలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. దీన్ని ఇంకా చాలా కాలం వరకు మేము కొనసాగిస్తేనే దీన్ని కంటిన్యూ చేయగలమని చెప్పి మాకు నమ్మకం ఉంది. మేము అది చేస్తాం. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా 125 మంది వ్యాపారస్తుల్ని మేము గుర్తించడం జరిగింది. దాంట్లో వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ కేసులకు సంబంధించిన వాళ్ళు కూడా అందరు కలిసి ఇప్పటిదాకా 66 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 63 మంది అబ్స్కాండ్ అయినారు, అంటే పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పటిదాకా 206 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ రోజు కేసులో కాకుండా. దిస్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్ వర్క్. దీని యొక్క మొత్తం వాల్యూ 46 లక్షల రూపాయలు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్ వాల్యూ. అయితే ఇది చాలా ప్రమాదకరమైన కనాబిస్తోనే, అంటే గంజాయితోనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్. దీని యొక్క విలువ 5 లక్షల రూపాయలు ఉంటుంది 1 కిలోకి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5 కేసులు, గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. 5 కేసుల్లో 3 కార్లు పట్టుకొని 217 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖమ్మం, ఈ కేసు హైదరాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఈ కేసెస్ అన్ని కూడా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక మోటార్ సైకిల్, 3 కార్లు కూడా పట్టుకోవడం జరిగింది. 217 కిలోల గంజాయి.